అరే బ్లెస్ బిడ్డ, నువ్వు 128 కీర్తన ఒకసారి చదవమని చెప్తా. అక్కడ ఏమో ఒక మాట ఉంటుంది, ఒకటి చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించు. అక్కడ బిడ్డ, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని అన్నాడు. అన్నా దానిపైన ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అని అన్నాడు. నువ్వు చరిత్రలో చూడగలిగితే బిడ్డ, లాబాను అంటే యాకోబు వాళ్ళ మామ, యాకోబు గారి వాళ్ళ మామ, యాకోబు గారిని అతని కష్టాన్ని కూడా అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు బిడ్డ. అప్పుడు దేవుడే ఆ లాబాను గద్దించి యాకోబు గారి యొక్క కష్టం వ్యర్థం కాకుండా అతన్ని గద్దించి బుద్ధి చెప్పినట్టుగా ఉంటుంది అక్కడ. నువ్వు చూస్తే కనుక, నువ్వు కీర్తనలు కందమ్మా, అది ఆదికాండం 31వ అధ్యాయంలో 42 వచ్చిన చదవమ్మా. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండిన యెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నన్ను గద్దించనని నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. ఎక్సలెంట్. చూసా అంటే లాబాను ఎవరిని? యాకోబును మోసం చేయాలనుకున్నాడు. కానీ అతను ఎంత కష్టపడి తెలుసా? పైన చరిత్ర చదివితే బిడ్డ, అసలు కంటికి నిద్ర లేకుండా నా శరీరం క్షీణించే విధంగా నీ కొరకు, నీ మంద కొరకు నేను పని చేశాను. నీ కూతుర్ల కోసం మేము 14 సంవత్సరాలు చేస్తేనే, ఆ తర్వాత నీ మంద కోసం 6 సంవత్సరాలు, సుమారుగా 20 సంవత్సరాలు నేను కష్టం చేస్తే నా కష్టాన్ని నా తండ్రి దేవుడు అంటే ఇస్సాకు దేవుడు, అలాగే అబ్రహాం గారి దేవుడు నన్ను చూశాడు, నా కష్టాన్ని చూశాడు. కాబట్టి నువ్వు నన్ను అన్యాయం చేయాలనుకున్నావు, కానీ దేవుడు నిన్ను గద్దించి, నిన్ను దేవుడు గద్దించినందుకు ఇప్పుడు నువ్వు వచ్చి న్యాయం మాట్లాడుతున్నావు. నా కష్టాన్ని నేను వేస్ట్ చేయలేదు అని యాకోబు చేసిన కష్టార్జితాన్ని అనుభవించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనుషులు మనల్ని ఎంత మోసం చేశారనుకున్నా, మన కష్టాన్ని వాళ్ళు మోసం చేసామని అనుకున్నా, దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కష్టపడాలి. అది బిడ్డ, నువ్వు చరిత్రలో చూసగలిగితే చాలా విషయాలమ్మా. నువ్వు ఇంకొక మాట చెప్తున్నా బిడ్డ, అంటే భూమి మీద కష్టపడిన వాళ్ళని, దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద కష్టపడిన వారిని దేవుడు మరవలేదు. తన కుటుంబం కోసం కష్టపడితేనే యాకోబు గారిని దేవుడు మరవలేదు. ఇప్పుడు దేవుని కోసం కష్టపడితే ఆయన మరుస్తాడా? మరవడు. అందుకే దేవుడు బైబిల్లో చాలా ఉన్నతమైన మాటలు రాయించాడు. ఆయన ఎడల చూపిన ప్రేమను, అంటే దేవుని ఎడల, క్రీస్తు నామాన్ని బట్టి దేవుని ఎడల చూపి ప్రేమ ఉంటుంది చూసావా? పరిచర్య మనం చేస్తాం చూస్తావా? దేవుని సేవ చూస్తావా? దేవుడు మరవడు అన్నమాట. మన కష్టాన్ని ఆయన మరవడు. మనుషులు మర్చిపోతారు, అది వేరే విషయం, మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి కష్టపడితే ఖచ్చితంగా ఆయన మనకు ఎట్లయినా సహాయం చేస్తాడమ్మా. కాకపోతే టైం పడుతుంది. నువ్వు ఎక్కడ చూసుకోవచ్చు అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం చివరి మాటలు, అంటే 58, 59, 60 వచనాలు అనుకుంటా. నువ్వు అక్కడ చూస్తే ఒక మాట, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ పాయింట్ ఏమన్నా కావాల్సింది? ఏమన్నామా అక్కడ? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. మంచి చదువు, బాగా 10th క్లాస్ అయిపోతుంది. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంటే ఆయన ఏమన్నాడు? ఆయన వ్యర్థము కాదని చెప్పాడు ప్రయాస. మళ్ళా చదవమ్మా, నేను అది మర్చిపోతున్నా. కాగా నా ప్రియ సహోదరు, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. యాకోబు గారు ఫ్యామిలీ కోసం కష్టపడితేనే ఆయన కష్టార్జితం వ్యర్థం కాకూడదని దేవుడు సాయం చేశాడు, గద్దించాడు లాభాన్ని. మరి మనం దేవుని కోసం కష్టపడితే, దేవుని కొరకు యథార్థంగా మనం కష్టపడితే దేవుడు మనల్ని ఎలా మనసులు అనుకుంటున్నాం? మరవడు ఆయన. ఖచ్చితంగా అది వ్యర్థం కాని ప్రయాసం అంటే చూసావా ఎంత బాగా చెప్పాడు. వేస్ట్ కావాలంటే మన కష్టం. అసలు బైబిల్ ఎంత లింక్ ఉంది చూసావా?
కాదనమాట. అంటే అందుకే పౌలు గారు కూడా ఒక మాట అంటారు ఎక్కడనంటే అపోస్తుల కార్యములు 20:34 ఏమంటారంటే నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను కదా. అంటే ఆయన చేతులతో కష్టపడ్డాడట, సువార్త పనిలో ఆయన తన చేతులతో కష్టపడట. అందుకే మనము లోకంలో అయినా దేవుని కొరకు కష్టపడి దేవుని పనికి సహకరించాలి. నెంబర్ 1. లేదంటే డైరెక్ట్గా స్వార్థంలో ఉంటే నువ్వు దేవుని కొరకు కష్టపడితే అట్లాగైనా మంచిదే. కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు బ్లెస్ బిడ్డ, నువ్వు ఎటు తిరిగి దేవుని పని కోసం మాత్రం ఉపయోగపడాలి, ప్రయాసపడాలి. మన ప్రయాస వ్యర్థం కాదన్నమాట. నువ్వు లోకంలో నువ్వు జాబ్ లేదా ఏమైనా పని చేసి ఉంటావు, ఉద్యోగం 10th క్లాస్ అయిపోయింది బిడ్డ, నెక్స్ట్ ఇంకే చదువు ఇంకేదో నువ్వు నీ జీవితం నెక్స్ట్ అంతా కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు లోకంలో ఉన్నా అంటే లోకాశలో ఉండాలని కాదు, నువ్వు లోకం నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ. అందుకే ఈ లోక జీవనోపాధి కలవాడై ఉండి నీ సహోదరునికి మేలు చేయకపోతే ఇంకా అలాంటి ప్రేమ వేస్ట్ అని చూస్తాను. నువ్వు లోక జీవనోపాధి ఉన్న దేవుని కొరకు నువ్వు సహకరించాలి. అందుకే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది సత్యం తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా సేవ చేయకపోయినా ఈ రంగ సహకారులుగా ఉండి వాళ్ళు పరలోకాన్ని కొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ. అందుకే నువ్వు లోకంలోనైనా జీవనోపాధి పని చేసుకుంటూ దేవుని పని సహకరించు, లేదా డైరెక్ట్ అయినా సేవ చేయి. మొత్తానికి నువ్వు ఏదో ఒక పనిలో ఉండాలి. జీవనోపాధన చేయి లోకంలో, డైరెక్ట్ దేవుని పనులు చేయి. రెండు మాత్రం దేవునికి అవసరం అయ్యేట్టుగా ఉండాలి. అట్లనమాట. కొందరి గురించి మాట్లాడుతాడు ఆయన. ఏమంటాడంటే తెస్సలోని పత్రిక 3:10-11లో కొందరు ఏ పని చేయరట, పరలో గురించి మాట్లాడుతారు, పరలో జోలికి పోతుంటారు. వాళ్ళు దేవుని పనులు సరిగ్గా చేయరు, లోకంలోనే జీవనోపాధి చేసి దేవుని పనికి సహకరించారు. కాబట్టి మనం అట్లా ఉన్నది. అసలు తినడానికి కూడా అర్హులు కాదట వాళ్ళు, భోజనం చేయడానికి కూడా అంటాడు. సరే మాట్లాడదు బిడ్డ 2 తెస్సలోని పత్రిక 3:10-11 ఏముంది ఇక్కడ? మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొని ఏ పని చేయరట, పరుల జోలికి వెళ్తారట. అసలు లోకంలో జీవనోపాధి లేదు, డైరెక్ట్ దేవుని పనులలో కొనసాగరు. అది లేదు, ఇది లేదు. 2 పనులు చేసావా ఇంకా గొప్ప విషయమే. దేవుని పని అన్నా చేయి, లేదంటే లోకంలో జీవనోపాధన చేయి. 2 పనులు చేసి దేవుని సేవను కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏదైనా కానీ ప్లస్ బిడ్డ ఆయన కీర్తన 107 చదివిన దానికి లింక్ రెఫరెన్స్లు ఇవన్నీ నేను చెప్పిన. ఎవరైతే కష్టపడతారో నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావట. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. నువ్వు నీ చేతుల కష్టార్జితం దేవుని పనిలో డైరెక్ట్ చేసినా ఆయన నీకు పరలోకం ఇస్తాడు. దేవునిలో ఏమంటే ఈ లోకంలో కష్టపడిన యాకోబుకు, కుటుంబం కొరకు కష్టపడిన యాకోబుకి ఆయన అన్యాయం చేయలేదు. చూసావా? కష్టపడిన వాళ్ళకి మోసాలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు లోకంలో బతకటానికి. మనం ఆలయంలో అయిపోతుంది. యోహాన్ గారు కూడా వీళ్ళతో చెప్తాడమ్మా, అక్కడ కొందరు వచ్చి బాప్తిసం ఇస్తున్నప్పుడు మేము మా ఉద్యోగం చేస్తున్నాం, ఎలా బతకాలి, మా ఉద్యోగంలో ఎలా బ్రతకాలి అని అంటే ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు అని చెప్తాడు. అంటే బైబిల్ అంటే ఏంటమ్మా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. పిన్ టు పిన్, బిట్ టు బిట్ పర్ఫెక్ట్ ఉంటుంది. మనం చదవాలి కానమ్మా దాని రుచే వేరమ్మా, అసలు చాలా బాగుంటుంది. అందుకే చదవాలంటే ఇప్పుడు మరి చదవాలి అంతే, ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చినావు, మంచిగా బైబిల్ చదువుకుంటా